పౌలు అతని వైపు తేరి చూచి అంటున్నాడు సరా. ఇప్పుడు పౌలు మాటలు అతను వింటుంటే పౌలు అతన్ని తేరి చూశాడు. తేరి చూసి ఏం చేస్తున్నాడు? స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించాడంట అండి. చూసారా, పౌలు గారు ఏం చేశారంట? అతన్ని చూసి అతనికి విశ్వాసం ఉందని గ్రహించాడట. మరి ఈ రోజు బోధకులు ఏంది? ఒక వ్యక్తి వస్తే వాడికి విశ్వాసం ఉందో లేదో ముందు వీడు తెలుసుకోవాలి కదా, అంతే కదా. ముందు తెలుసుకున్న తర్వాతనే ఆయన స్వస్థపరచడానికి ప్రయత్నించాలి కదా. ఇప్పుడు పౌలు ఆ వ్యక్తికి విశ్వాసం ఉందో లేదో అనేది ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆ వ్యక్తికి స్వస్థత చేయక మునిపే తెలుసుకున్నాడు. కానీ ఈరోజు బోధకులు అయిపోయిన తర్వాత మాకు జరగలేదు ఏంటంటే, మీరు ప్రార్థన చేసింది మాకు స్వస్థత జరగలేదంటే మీకు విశ్వాసం లేదు బాబు అంటాడు. ముందే చెప్పొచ్చు కదా వచ్చిన వ్యక్తిని, బాబు నీకు విశ్వాసం లేదు, నీకు స్వస్థత చేసినది జరగదని. అందరికి పబ్లిక్ మీటింగ్ లో చెప్పొచ్చు కదా. పబ్లిక్ మీటింగ్ లో ఇక్కడ ఎవరైతే విశ్వాసంగా లేరో వారికి ఎవరికి జరగదు బాబు, స్వస్థత జరగదు, ఎవరికైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళకే జరుగుతుందని చెప్పాలి కదా.